హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. మొత్తం బార్ బెండింగ్ అయితే క్లియర్ అయిపోయింది. మొత్తం అయితే కట్టేసాము. మొత్తం 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెన్ రూమ్ అనమాట. ఈ ఇల్లు స్క్వేర్ మోడల్. ముందులో వచ్చి ల్యాండింగ్ వస్తుంది. ఆ స్టెప్స్ మెట్లు అనమాట. అది వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు పాత్ స్లాబ్ అనమాట. ఈ పాత్ స్లాబ్ అనేది చుట్టూ 8 ఇంచులు అయితే స్లాబ్ ఎక్స్ట్రా వేయడం జరిగింది. దాని మీద ఈ కొత్త స్లాబ్ అయితే మోపించాలి. దానివల్ల సూట్ అవ్వదనేసి మేము ఈ 8 ఇంచులు వేసిన ఎక్స్ట్రా స్లాబ్ అయితే డ్రిల్లింగ్ అయితే చేస్తున్నాము. అండ్ సెంటరింగ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. చూడండి, ఇంకా వర్క్ అయితే పూర్తిగా ఉన్నదనమాట. ఈ డ్రిల్లింగ్ చేసిన తర్వాత ఈ సైడ్ చెక్కలు అయితే కొట్టడానికి అయితే వీలుగా అవుద్ది. ఫ్రెండ్స్, మా ఊర్లో సెంటర్ వర్క్ అయితే అవుతుంది. చూడండి, నిన్న సెంటర్ చేశారు. అయితే ఇప్పుడు పాతిలకైతే పిట్టు కూడా డ్రిల్లింగ్ అయితే చేస్తున్నారు. సెంటరింగ్ అయితే సగం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు 2 బెడ్రూమ్లు సెంటరింగ్ చేయడం అయితే ఉన్నది. హాలు, ఒక కిచెన్ అయితే క్లియర్ అయితే చేస్తారనమాట మనలో. ఈ సెంటరింగ్ ఆయన అయితే బాగాలేదనమాట వాళ్ళ ఊరు. ఈ అన్నయ్య పేరు వచ్చేమో శివ. వర్క్ అయితే చాలా చాలా అంటే చాలా నీట్గా వర్క్ చేస్తారు. ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరైనా ఈ సెంటరింగ్ వర్క్లో ఏమైనా చేయించాలనుకుంటే మనోళ్ళు చెప్పొచ్చు, పర్లేదు, అంత నీట్గానే చేస్తారు. మన అన్నయ్య నెంబర్ అయితే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. మీరు ఫోన్ చేసి ఈ వర్క్ అయితే చేయించవచ్చు. చాలా మంచిగా చేస్తున్నారు. చూడొచ్చు మీరు. బామిని ఏరియా అనమాట ఈ బాల్ ఏరియా వాళ్ళది. ఇప్పుడు అవుట్ సైడ్ అయితే సెంటరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు రూఫ్ బీమ్లు అయితే కొడుతున్నారు. ఇది ఎక్కడంటే మనం ఫ్రంట్ సైడ్ వచ్చి మెట్లు వస్తుంది కదా, ఆ మెట్లకి అటాచ్మెంట్ బాల్కాన్ వస్తుంది. ఆ బాల్కాన్కే మన వాళ్ళు అయితే సెంటరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లోపల మొత్తం అయితే సెంటరింగ్ కొట్టేశారు. చిన్న చిన్న గ్యాపుల్లో అయితే కవర్ చేయడం ఉన్నది, అవి తర్వాత చేస్తారంట. అండ్ ఇప్పుడు బాల్కాన్ చుట్టూ కొట్టేసి ఫ్రంట్ మెట్లు అటాచ్మెంట్ వచ్చిన బాల్కాన్కి అయితే రూఫ్ కొడుతున్నారు. ఇప్పుడు చూడండి, ఇంకో ఇల్లు అయితే సెంటరింగ్ అయిపోయింది అనమాట. సెంటరింగ్ అయ్యి ఇప్పుడు బార్ బెండింగ్ అయితే చేస్తున్నారు. ఆ స్టిరప్స్ అయితే కడుతున్నారు మనలు. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఈరోజు అయితే బాగా విపరీతమైన ఎండ పడుతుంది. చూడండి, మనలు అంత హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. మీరు చూడొచ్చు, భీమ్లు అయితే కడుతున్నారు అనమాట. ఫ్రెండ్స్, ఈ భీమ్ సైజ్ వచ్చేమో 15 ఇంచులు భీమ్ అయితే మనం వేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చూడండి, బాల్కన్ అనమాట. చుట్టూ 3 అడుగులు బాల్కన్ వేయడం అయితే జరిగింది. ఇదా నీకే తీస్తున్నా, ఎక్కువ నీకు ఒక అరగంట తీసేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, కనిపిస్తుంది కదా మొత్తం నిలువు భీములు అండ్ అడ్ భీములు అయితే స్టిరప్స్ కట్టడం అయితే జరిగింది. ఇప్పుడు కడుతున్నారు కూడా. స్టిరప్స్ కట్టాక మొత్తం బాటమ్ అండ్ టాప్ రాడ్లకు అయితే 8 mm రాడ్ యూజ్ చేయడం జరిగింది. అవన్నీ వేస్తారు. అవి వేసినప్పుడు అయితే మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు స్టిరప్స్ అయితే ప్రస్తుతానికి కడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ బాల్కన 3 అడుగులు వేసి వేస్తాము. ఇక్కడ వచ్చేమో స్టెప్స్ అనమాట. ఇది మెట్లు వస్తుంది. చూడొచ్చు మీరు, నీట్గా వర్క్ చేశారు. ఈ స్టిరప్స్ గ్యాప్ వచ్చేమో మేమైతే 7 ఇంచులకి గ్యాప్ వేస్తాము. రింగ్ టు రింగ్ గ్యాప్ 7 ఇంచుల గ్యాప్ వేస్తాము. బాల్కాన్కి ఎక్స్ట్రా బార్ అయితే 16 mm వేయడం జరిగింది. ప్రతి భీములకి 4 12 mm రాడ్లు అయితే యూజ్ చేయడం జరిగింది. మేమైతే అన్ని రాడ్లకి కామ్డన్ కంపెనీ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, ఆ స్టిరప్స్ వచ్చేమో 8 mm లైట్ మేమైతే యూజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ బాల్కాన్కి మేము 6 అడుగులు వేస్తాము. దానికి వచ్చేమో లోడ్ కాయాలంటే ఖచ్చితంగా అయితే 16 mm వాడాలి. చూడండి, మీరు 4 12 mm యూజ్ చేసాము, 2 16 mm అయితే యూజ్ చేయడం జరిగింది. ఇటు చూడరా అన్న, నీ ముఖం కనబడుతూనే ఆయన అనేసి చెప్తారనమాట.
ఫ్రెండ్స్ సెంటరింగ్ చేపించేటప్పుడు అయితే ముందు జాగ్రత్త మనం చూడాలి. సెంటరింగ్ అన్ని కంప్లీట్ అయ్యాక అయితే దారం అయితే ఖచ్చితంగా వేయాలి. దీన్నే లెవెలింగ్ అంటారు. చూడండి మనలైతే అటుపక్క ఇటుపక్క సమానమైన అటువంటి బెడ్ వేసుకొని దానిపై దారం కట్టేసి ప్రతి జాయింట్ల మీద అయితే మనలు హైట్ చూస్తున్నారు లెవెలింగ్. ఇలా లెవెలింగ్ అయితే ఖచ్చితంగా చూడవలసింది ఉంటుంది. ఇలా చూస్తేనే సీలింగ్ అనేది నీట్గా కనబడతా ఉంటుంది. ఫ్రెండ్స్ నీట్గా అయితే వర్క్ అయితే చేస్తున్నారు మనలు. చాలా బాగుంది. వీళ్ళకైతే నేనైతే బాగా నచ్చిందనమాట. అందుకే మనోళ్ళైతే మా ఊరు ఫస్ట్ టైం అయితే రప్పించడం అయితే జరిగిందనమాట. వేరే ఒక చోట అయితే వీళ్ళ వర్క్ అయితే నేను చూశాను. చాలా నీట్గా ఉండడం వల్ల మా ఊరు అయితే ఫస్ట్ టైం అయితే నేను రప్పించడం అయితే జరిగిందనమాట. అంత నీట్గా చేస్తారు చూడండి. అన్ని పక్కల దారం వేసుకొని ఈ లెవెల్ అయితే చేస్తున్నారు. ఇలా నీట్గా లెవెల్ అయితే చేపించుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా సెంటరింగ్ వర్క్ చేపించాలనుకుంటే పర్లేదు, లైన్ దారం అయితే ఖచ్చితంగా వేపించండి. లేదంటే సీలింగ్ అంటే మాల్తో కొడుతుంటాం కదా, సీలింగ్ వర్క్ చేసేటప్పుడు అయితే ఇబ్బంది వచ్చే అవకాశం ఉందన్నమాట. అందుకే ముందుగా మనమే చూసుకోవాలి. ఇదేంటో చూడండి, స్లాబ్కి కాంక్రీట్ టైప్ అనమాట. సెంటరింగ్ వేసేటప్పుడు టైప్ వేసుకోవాలి. ఆ గ్యాప్లోన నల్లమాలు అనేది దిక్కుండా చేయడానికి అనమాట ఈ ట్యాప్. ఇప్పుడు ఈ ట్యాప్ అయితే నేను చూడండి సెంటరింగ్ డబ్బాల మీద అంటించాను. ఫ్రెండ్స్ అంటించేటప్పుడు నేను వీడియో తీయడానికి ఎవరు లేరు, నేను అంటించి ఈ వివరంగా చెప్తున్నాను అనమాట. మొత్తం చూడండి అంటించాను. స్టిక్కర్లు వేసాక ఇప్పుడు బార్ బెండింగ్ అవుతుంది. ఆ వేవ్ స్టైల్ రాసాక చూడండి మనకు రాడ్లు అయితే కడుతున్నారు. ఇలా కనుక మార్కింగ్ ఇవ్వకపోతే మనం రాడ్లు పేరిస్తాం కదా, పేరిసేటప్పుడు అయితే మనం ఏ విధంగా పరవాలనేది మనం అర్థమైతే కాదు. ఇలా మార్కింగ్ ఇచ్చిన తర్వాత రాడ్లు అయితే పరచాలి. ఇలా వేస్తే చాలా ఈజీగా ఉంటుంది. మనం ఏ లైన్కి ఇవ్వాలనేది మనం అవగాహన అయితే ఉంటుంది. దానివల్లే మార్కింగ్ అయితే ముందు ఇచ్చుకొని బార్లు అయితే ఎక్కించాలి. ఇలా మార్కింగ్ ఇవ్వడం వల్ల మనకి టాప్ రాడ్ ఏ లైన్ ఇవ్వాలి, బాటమ్ రాడ్ ఏ లైన్ ఇవ్వాలి అనేది క్లారిటీగా అయితే వస్తుంది అనమాట. చాలా ఈజీగా ఉంటుంది మనం రాడ్లు వేయడానికి. అందుకే ముందుగా లైన్ అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి మా కష్టం ఎలాగుండో. ఎండలోనైతే మేమైతే కష్టపడుతున్నాం అనమాట. ఎండ అయితే వాయం చేస్తుందట మంచి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందాక మార్కింగ్ ఇచ్చాడు కదా మన అన్నయ్య. ఆ మార్కింగ్ ఇవ్వడం వల్ల మనము బాటమ్ రాడ్ అనేది 1 by 1 మనం పెరగడానికి అయితే చాలా ఈజీగా అవుతుంది. చూడండి చాలా ఈజీగా అయితే మనలో పేరిస్తున్నారు. 1 by 1 ఒక మార్కింగ్ వదిలేసి ఇంకో మార్కింగ్కి మనం రాడ్ వేయాలి. చూడండి ఈ సెంటరింగ్ వచ్చేమో ఈ అన్నయ్యదే అనమాట. ఈ అన్నయ్య మొత్తం సెంటరింగ్ అయితే చేస్తాడు. ఫ్రెండ్స్ క్రాంక్ ఎలా లేపాలో చూడండి. ఇప్పుడు మనోడు లేపేస్తున్నాడు క్రాంక్. బార్ బెండింగ్ అయితే అయిపోయింది చూడండి, అవుతుంది కొద్దిగా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు బార్ బెండింగ్ అయితే కట్టడం అయితే జరిగింది. మొత్తం క్లియర్ అయితే అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి మీరు క్లియర్గా కనిపిస్తుంది. చాలా అంటే చాలా నీట్గా మనలో బార్ బెండింగ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూడండి క్రాంక్ అయితే ఎందుకు లేపుతున్నామంటే క్రాంక్ అనేది ఖచ్చితంగా లేపాలి. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ కట్టేటప్పుడు అయితే మనం ఇది పుట్టింగ్ లాంటిది అనమాట. ఫస్ట్ మనం స్టార్టింగ్ పునాది వేయక ముందు మనం పుట్టింగ్ వేస్తాం కదా, ఆ పుట్టింగ్ వేసేంత బలము దీనిపైన ఈ పుట్టింగ్ మోడల్ అనమాట. మనకి డబల్ లేయర్ క్రాంక్ అయితే వేయడం జరుగుతుంది. క్రాంక్ ఎందుకు వేస్తారంటే ఫస్ట్ ఫ్లోర్ వేసేటప్పుడు అయితే దాని లోడు ఈ క్రాంక్ మీద లోడ్ అయితే పడిపోద్ది. పుట్టింగ్ లాంటిది అనమాట. దానివల్ల క్రాంక్ అయితే ఖచ్చితంగా లేపాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. డబల్ కింద బాటమ్ రాడ్లు, పై రాడ్లు, ఫైబర్ రాడ్లు మొత్తం కట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ సీలింగ్ వచ్చి బాటమ్ రాడ్ వచ్చి బాటమ్ రాడ్ అండ్ టాప్ రాడ్, ఫైబర్ రాడ్ మొత్తం అయితే 8 mm యూజ్ చేయడం జరిగింది. ఇవన్నీ మొత్తం ఒకటే కంపెనీ, కామ్డెన్ కంపెనీ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మేమైతే బీమ్లకి అయితే ఈ బీమ్ మొత్తం 15 ఇంచుల బీమ్ అయితే కొట్టించడం అయితే జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఈ బీమ్లో రాడ్ వేసింది మేము 12 mm అయితే రాడ్ యూజ్ చేస్తాము, కామ్డెన్ కంపెనీ. దీనికి టాప్ రాడ్లో చూడండి బాటము టాప్ రాడ్లు మొత్తం అయితే 8 mm యూజ్ చేయడం జరిగింది. క్రాంక్ రాడ్లు కూడా 8 mm యూజ్ చేయడం జరిగింది. తర్వాత ఫ్రెండ్స్ ఆ ముందులో వచ్చేమో బాల్కానా ఉంది. ఆ బాల్కానికి 6 అడుగుల లెంత్ ఉంది. ఆ 6 అడుగుల లెంత్ వల్ల వెయిట్ లోడ్ ఎక్కువ పడిపోతుంది. దానివల్ల చూడండి ఈ సగం బుట్ట ఉంది కదా, ఈ బుట్ట సగం నుంచి ఆ 6 అడుగులకి అయితే 16 mm యూజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు
4 12 రాడ్లు 12 mm రాడ్డు 16 ఏమో రెండు అనమాట. ఒక బుట్టకి ఆ రింగ్ అంటే 6 రాడ్లు పడ్డాయి అనమాట. చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది బాల్కన్ అనమాట. బాల్కనా చూడండి ఫ్రెండ్స్, బీమ్లు అయితే ఎక్స్ట్రా బార్ ఇలా బెంచ్ చేసుకొని కట్టాము. ప్రతి బాల్కన్ వెళ్ళే బీమ్లకి అయితే ఇలా కట్టామన్నమాట. ఇటుపక్క కూడా 16 mm అంటే 2 రాడ్లు 12 mm 2 రాడ్లు యూజ్ చేయడం జరిగింది. ఇదిగోండి ఈ ల్యాండింగ్ అనమాట. ఇది ఆ ల్యాండింగ్ కూడా చూడండి క్రాంక్ మోడల్ అయితే కట్టాము. క్రాంక్లు వేపి కట్టాము. మొత్తం ఈ మెట్లకి అయితే 10 mm యూజ్ చేయడం జరిగింది. అలాగే ఈ ల్యాండింగ్కి తాలూకా పైన వాల్ వస్తుంది కదా, వాల్కి సపోర్టింగ్కి చూడండి 4 ఇంచీలు బీమ్ వస్తుంది చుట్టూ. చూడండి ఎంత నీట్గా కట్టడం అయితే జరిగింది. ఈ రాడ్లు వచ్చేమో పై బిల్డింగ్ అంటే పై ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళే మెట్లకి అనమాట ఈ రాడ్లు వేయడం జరిగింది. మొత్తం 10 mm యూజ్ చేయడం జరిగింది. మొత్తానికి ఈ వర్క్లో 8 mm 12 mm 10 mm 16 mm యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మీరు చూడొచ్చు ఇక్కడ క్రాంక్ అనేది బాగా మంచిగానే లేపారు మన వాళ్ళు ఫ్రెండ్స్. ఈ సెంటరింగ్ వాళ్ళు వచ్చేమో బాలేరు అనమాట, బామ్ని ఏరియా. శివ అనే ఆయన వచ్చి సెంటరింగ్ అండ్ బార్ బెండింగ్ అయితే ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళే మొత్తం కట్టారు. సెంటరింగ్ కూడా నీట్గానే చేస్తారు ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరైనా సెంటరింగ్ చేయించాలనుకుంటే మన వాళ్ళని చెప్పొచ్చు. చాలా అంటే చాలా నీట్గా చేస్తారన్నమాట మనలో. మీరు చూడొచ్చు సెంటరింగ్ అయితే అయ్యి ఇప్పుడు బార్ బెండింగ్ చేసాం కదా, మొత్తం బార్ బెండింగ్ అయితే క్లియర్ అయిపోయింది. మొత్తం అయితే కట్టేసాము. మొత్తం 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెన్ రూమ్ అనమాట. ఈ ఇల్లు స్క్వేర్ మోడల్. ముందులో వచ్చి ల్యాండింగ్ వస్తుంది, ఆ స్టెప్స్ మెట్లు అనమాట అది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. ఆ బార్ బెండింగ్ మొత్తం అయిపోయింది కాబట్టి వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. తర్వాత స్లాబ్ పోసేటప్పుడు అయితే ఇంకో వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో. బై బాయ్.